ఈ సంవత్సరం యొక్క ఉగాది ఆరంభం అంటే యుగాది, ఇట్ ఈజ్ ఉగాది కన్వర్టెడ్ అయింది ప్రకృతి వికృతికి. సో మంగళవారం నాడు ప్రారంభమవుతోంది. మనకు అధిపతి కనుక తీసుకున్నట్లయితే అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. సో కుజుడు అనేటువంటి వాడు రావడం వల్ల ఏం జరుగుతోంది ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం ఎక్కువగా భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజుల మధ్యన యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక భీకరమైన వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం విడాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం పాము కాటుల వల్ల చనిపోయే జనాభా ఇంతకు ముందు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకడి మీద ఒకడు పడి ఏడవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము అయితే భూమి యొక్క రేటు డ్రాప్ అన్న అవ్వచ్చు, లేదా హైగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫ్లక్చువేషన్స్ అనేది ఈ సంవత్సరం మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఉదాహరణ 2 కోట్లు పోయినటువంటి ల్యాండ్ సడన్గా 1 crore పడిపోయే అవకాశం ఉంది, లేదా ₹1 ల్యాండ్ సడన్గా విత్ ఇన్ 1 month 2 కోట్లకు పోయే అవకాశం ఉంది. అంటే సడన్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ల్యాండ్ రేట్లలో కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరానికి సంబంధించి అలాగే చాలా వరకు మనకు శుక్రుడికి అధిపతులు, రాజు కాకుండా ఉదాహరణ సేనాధిపతి కానీ, లేకపోతే సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా అధిపతులలో ఎక్కువ లీడ్ అనేటువంటి శుక్రుడికి రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము మంత్రి కనుక శని అయినాడు, అలాగే రాజు కుజుడు అయినాడు. సో ఇద్దరు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మనకు మే 4, అలాగే మే 11, అలాగే మే 28కి సంబంధించి కర్తరీలు ఏర్పడతా ఉన్నాయి. వీటి వల్ల శుభకార్యాలు అనేటువంటివి మనకు ఇంచుమించుగా మే 1 నుండి సెప్టెంబర్ వరకు మనకు శుభకార్యాలు ఏమీ కూడా లేవు ఈ సంవత్సరం. ఓకే. సో ఈ సంవత్సరం శుభకార్యాలు ఇంచుమించుగా ఏప్రిల్ 18వ తేదీ అంటే మనకు ఉగాది నుండి తీసుకుంటే ఒక 10 రోజుల పాటు శ్రీరామనవమి వరకే మనకు ముహూర్తాలు ఉన్నాయి. శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ముహూర్తాలు లేవు ఇక మనకు. ఇంచుమించు 5 to 6 months లేవు మనకు. సో అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అంటే ఈ మధ్యకాలంలో ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు మనకు జనరల్గా. ఎందుకు గ్యాప్? మూడం వస్తుంది కదా, మూడం వచ్చినప్పుడు సహజం కదా, మూడం వస్తుంది, కర్తరి వస్తుంది. సో మూడం అనేటువంటిది శుభకార్యాలకు నిషేధము. అదే కర్తరి అనేటప్పటికి ఓన్లీ వాస్తుకు సంబంధించి గృహప్రవేశాలు వాటికి సంబంధించి నిషేధం. సో అలాగే ఈ సంవత్సరం మనకు రేవా నది పుష్కరాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే మే 1, 2024 నుండి 12 మే 2024వ తేదీ వరకు 12 రోజుల పాటు రేవా నది పుష్కరాలు మనకు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మనకు రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘ్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఇంచుమించుగా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే కుజుడికి 1, 2, 3 పొజిషన్లు కుజుడికి ఉన్నాయి. అలాగే 2 పొజిషన్లు శుక్రుడికి ఉన్నాయి. సో కుజుడు శనికి కాంబినేషన్ వల్ల చాలా వరకు నెగిటివ్ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనం బేసిక్గా ఈ సంవత్సరం ఫలితాలను విశ్లేషిస్తే అంటే వీళ్ళు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే రాజ విరోధము అధికమవును. అంటే రాజు మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది ఈ సంవత్సరం అందరికీ, రాష్ట్రాల సీఎంలకు కావచ్చు, దేశ ప్రధానికి కావచ్చు, జనాలకు వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అగ్ని భయము, చోర భయము, రోగ భయము ఎక్కువగా ఉంటుంది. అలాగే పాములు ఎక్కువగా కనిపిస్తాయి ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము మందవృష్టి ఉండడం వల్ల పంటలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బియ్యం యొక్క రేటు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రజల యొక్క ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము బాగా తీసుకుంటే డివోర్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్స్కి సంబంధించి ఈ సంవత్సరం జనాల్లో ఒక పిచ్చి, అంటే ఇప్పటి వరకు అంటే ఏదైనా వేణుస్వామి బయటికి చెప్తాడు కాబట్టి జెండర్లో బైసెక్సువల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మనకు తెలిసింది గేస్ అని కానీ స్వలింగ సంపర్కులు అంటే లేడీస్ కానీ జెంట్స్కి కానీ అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు బైసెక్సువల్ అనేటువంటిది ఎక్కువగా ఈ సంవత్సరం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎరుపు రంగు పంటలు సంపూర్ణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎరుపు రంగు పంటలు అంటే జనరల్గా మిర్చి ఎక్కువగా పండే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో తెల్లని ధాన్యాలు కూడా ఈ సంవత్సరం బాగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెల్లని ధాన్యాలు అంటే రైస్ పండిన నూకలుగా మారడం వల్ల రైస్ రేటు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. మనం బాగానే ఎలా ఉన్నా బాగుంది అనాలి ఉగాది పచ్చడిలాగానే. కాకపోతే కొన్ని మేజర్ ఇష్యూస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవ్వడం కావచ్చు, అగ్ని చోర రోగ ప్రమాదాలు ఉండడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. జన్మ నక్షత్రం బట్టి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి ముహూర్తాలకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అది. వాళ్ళు
ప్రతి చిన్నది కూడా లిటరల్లీ పెళ్లి ముహూర్తమే కాదు, పిల్లలు పుట్టడానికి కూడా ముహూర్తము వాళ్ళు టైం చూపించుకొని అదే టైంలో కావాలనుకో, వీటిని ఎలా చూడాలంటారు? నిజంగానే వాటికి అంత పవర్ ఉంటుందా? 100% అమృత కాలం అని, అమృత గడియలని, అంటే అమృత గడియలు అని రూల్ ఏం లేదు. సో ప్రతి సమయం, ఉదాహరణ ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ముహూర్త బలం అనేది చూసుకోవాలి. ముహూర్త బలం ఏం చూసుకోవాలి అంటే నక్షత్రానికి సాధన తార, సంపత్ తార, పరమమైత్ర తార అని ఉంటాయి. ఈ 3 పనికి వస్తాయి. సో సాధన తార, సంపత్ తార, పరమమైత్ర తార, మైత్రతార అంటే మిత్రతార. సో ఈ 4 పనికి వస్తాయి. నైదన తార పనికి రాదు, జన్మతార పనికి రాదు, విపత్తార పనికి రాదు. సో ఈ రకంగా కనుక తీసుకుంటే మనం మన జాతకాన్ని విశ్లేషించి ఒక వ్యక్తి పుట్టినటువంటి నక్షత్రాన్ని కంపల్సరీ చెప్పుకోవాలి. ఇంకొకటి సౌత్ ఇండియాలో కనుక తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో మరియు తమిళనాడు రాష్ట్రంలో నక్షత్రం లేకుండా పూజలు ఎవరు చేయరు గుళ్ళో. కానీ ఇక్కడ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసలు నక్షత్రమే అడగరు. అది చాలా తప్పు. పంతులు కూడా ఏం చేయాలి అంటే గుడికి వచ్చినటువంటి భక్తుడిని అట్లీస్ట్ మనము ఏమంటారు అష్టోత్తరం చెప్పేటప్పుడు, ఒక అర్చన కార్యక్రమం చేసేటప్పుడు కూడా పేరుతో పాటు నక్షత్రాన్ని అడగాలి. జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో అడగరు అట్లా. జనరల్గా నేనైతే ఖచ్చితంగా నక్షత్రాలు లేకుండా పూజలే చేయను, అసలు ఏ పూజ చేయను. అంటే ఇది తమిళనాడు, కర్ణాటక సాంప్రదాయం. ఇది కంపల్సరీ మనం పుట్టినటువంటి వ్యక్తి యొక్క నక్షత్రము, గోత్రము ఖచ్చితంగా చెప్పాల్సిందే. కానీ చెప్పట్లేదు చాలామంది. నక్షత్రాలు చెప్పకుండా ఇప్పటి నుండి మీరు ఏం చేయాలి, ఎవరైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మీ పేరిట పూజ చేస్తున్నప్పుడు కూడా పంతులు గారు మీ నక్షత్రం అడగకపోతే, స్వామి మా నక్షత్రం భరణి నక్షత్రం, కొన్ని నక్షత్రాలు ఉదాహరణ అశ్విన్ భరణి కృత్తిక పాదం మేషం అంటే భరణి నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృత్తిక 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృత్తిక 2వ పాదం నుండి మనకు వృషభ రాశి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్వామి మాది కృత్తిక నక్షత్రం వృషభ రాశి, కృత్తిక నక్షత్రం మేషరాశి, విశాఖ నక్షత్రం తులారాశి, విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి, ఇలా మీరు క్లియర్గా చెప్పుకొని అర్చనలు చేయించుకోండి. సో ఖచ్చితంగా నక్షత్రాలకు సంబంధించి, ముహూర్తాలకు సంబంధించి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. పుట్టుకకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా జాతకాలు చూయించే మనకు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఉదాహరణ సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు. సో మంచిదే, కానీ చూసే పంతుల మీద డిపెండ్ అయి ఉంటుంది జాతకం. చాలామంది ఏమనుకుంటారంటే జాతకం చూడంగానే సూపర్ స్టార్లు అనుకుంటారు. కాదు, చూసినటువంటి పంతులు మెంటల్ కండిషన్, ఐక్యూ లెవెల్. అంటే మామూలుగా మనం కామెడీ చేస్తుంటాం. ఏమని కామెడీ చేస్తుంటాం అంటే 10th క్లాస్ ఎగ్జామ్ను పెళ్ళాంతో గొడవపడ్డోడు వచ్చి దిద్దితే ఒక రకంగా దిద్దుతారట, మంచి మూడ్లో లవర్ను కలిసి వచ్చిన వాడు దిద్దితే ఒక రకంగా దిద్దుతారట. అట్లనే ఇక్కడ పంతులు కూడా ఏంది అంటే, పంతులు మనం ఫోన్ చేసి స్వామి మా కొడుకు ముహూర్తం పెట్టండి అనగానే ఆయన నక్షత్రం చూసి ఇది పనికొస్తుంది నాన్న విశాఖ నక్షత్రం, ఇది పనికొస్తుంది నాన్న భరణి, అలా పెట్టొద్దు. కుండలి మొత్తం వేసి అతని లగ్నం ఏం లగ్నం అవుతుంది, దశాచిత్రంలో ఏమొస్తుంది, 6వ స్థానంలో ఎవరున్నారు, 12వ స్థానంలో ఎవరున్నారు, 4వ స్థానంలో ఎవరున్నారు, మాతృస్థానంలో ఎవరున్నారు, పితృస్థానంలో ఎవరున్నారు అన్ని చెక్ చేసి అప్పుడు ముహూర్తం పెడితే అది కరెక్ట్ ముహూర్తము, అది సక్సెస్ రేట్ ఉంటుంది. అంతేగాని నక్షత్రం చూసి ఈ నక్షత్రం బాగుంది పొండి అంటే అది పనికి రాదు. సో అదే చెప్తున్నా, మీరు ఆ కండిషన్లో ఏ ముహూర్తం కోసం ఎవరిని సంప్రదించినరో అతను ఇచ్చినటువంటి రిజల్ట్ను బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అతను ఇచ్చినటువంటి ముహూర్తాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, మేము టక్కున ఆపరేషన్ చేయించుకున్నాం, మంచి జాతక ముహూర్తం పెట్టాం, లోపలికి పోతే కానీ అర్థం కాదు అసలు ఆ లగ్న కుండల్లో లగ్నం ఏ లగ్నం అయింది, 12వ స్థానంలో ఎవరున్నారు, తండ్రి స్థానంలో ఎవరున్నారు, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, తండ్రికి కలిసి వస్తుందా, తల్లికి కలిసి వస్తుందా. సో ఇన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఇవన్నీ ఆ పంతులు టైం తీసుకొని కనీసం అరగంట నుండి గంట టైం పడుతుంది ముహూర్తం పెట్టడానికి. కానీ మనకి ఏం చేస్తున్నాడు పంతులు, 30 seconds 1 minute ముహూర్తం చెప్తున్నా, పో 12వ తారీఖు నాడు 2:30 పో మధ్యాహ్నం. కానీ ఆ లగ్నం ఏమైంది, ఆ లగ్నం తర్వాత గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను అదే చెప్తున్నా. వీళ్ళు ఏమనుకుంటారంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు అడగాల్సింది ఏంటి అంటే నేను ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బేసిక్ నాలెడ్జ్ వల్ల పబ్లిక్ కూడా అవేర్ వచ్చి పంతులను కొద్దిగా ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో గురువు గారు మాకు లగ్నం మంచి లగ్నం పెట్టండి, కర్కాటక లగ్నమో ధను లగ్నమో పెట్టండి, అలాగే మాకు 7వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, అలాగే 12వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, 6వ స్థానంలో గ్రహాలు ఏం లేకుండా చూడండి. సో ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకు వృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది, జాతకంలో విపరీత రాజయోగం ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, బట్ ఒకప్పుడు జనరేషన్ అంతా కూడా నార్మల్ డెలివరీస్, ఇంటికి మంత్రస్థానంలో వచ్చి డెలివరీస్ చేసే పరిస్థితి నుంచి ముహూర్తాలు పెట్టుకొని ఇప్పుడు ఆపరేషన్లకి, సర్జరీస్కి వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. అలా చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్స్ని ఎలా చూడాలి, ఆ డిఫరెన్స్లో నిజంగానే ముహూర్తం పెట్టుకొని సర్జరీకి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులతో పిల్లలు పుడుతూ ఉన్నారు. ఇందాక నువ్వు అడిగే ప్రశ్నకు నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసిన. దాని అర్థం అదే. ఇప్పుడు ఆర్టిజం అని చెప్పి
అదే మెంటల్ డిజార్డర్స్, ఫిజికల్ డిజార్డర్స్ అని చెప్పి. ఇప్పుడు మంత్రసాని పెట్టే ముహూర్తము అనేటువంటిది పూర్వకాలములో మనకు ఇంత కాలసర్ప దోషం లేదు. కాలసర్ప దోషం ఎప్పుడు ఏర్పడ్డది అంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ స్త్రీలకు ప్రాముఖ్యత పెరిగినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఓకే. ఇంద్రుడు రాహుకేతువులకు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే కలియుగంలో ఎప్పుడైతే జనాల దగ్గర ధన వృద్ధి కలుగుతుందో, జనాల వద్ద డబ్బు పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వారిని మీరు మానసికంగా పట్టి పీడించండి అని రాహుకేతువులకు ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం. అలాగే అమ్మాయిలకు కూడా ఎట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి శాపం ఏమిటి అంటే ఎవరైతే పద్మిని జాతి స్త్రీలు ఉంటారో అంటే ఇంచుమించుగా మేకప్ లేనప్పుడు అందంగా ఉండేటువంటి అమ్మాయిల జీవితాలని నాశనం చేయండి అని రాహుకేతువులకు ఇచ్చినటువంటి ఒక వరం ఇంద్రుడు. సో మీకు ఎక్కడైతే డబ్బు పెరుగుతుందో అక్కడ సమస్యలు ఏర్పడతాయి. అంటే కలియుగంలో డబ్బు ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేసినా చేయకున్నా 2000 సంవత్సరం నుండి మన దగ్గర స్పెండింగ్ కల్చర్ అనేది పెరిగింది. మన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా సడన్గా 2000 సంవత్సరం నుండి ఒక జనరేషనే మారిపోయింది. కరెక్ట్గా మన టోటల్గా 2000 సంవత్సరం నుండి విచ్చలవిడి కార్లు కొనడం స్టార్ట్ అయింది, లగ్జరీ లైఫ్ స్టార్ట్ అయింది, విదేశాలకు వెళ్ళడం స్టార్ట్ అయింది, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు. సో ఒక విచ్చలవిడితనం అనేటువంటిది మనకి ఎప్పుడు ఏర్పడ్డది అంటే 2000 సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. సో మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 ఇయర్స్ అంటే 2020 నుండి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది మన కల్చర్. సో ఎప్పుడైతే మనం డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ అమ్మాయిలు విపరీతంగా బాగా సంపాదిస్తారో, ఎప్పుడైతే అందం మీద కాన్షియస్ పెరుగుతుందో అప్పటి నుండి వాళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణ ఒక 100 మంది అమ్మాయిలు తీసుకుందాం మనం, అందంగా ఉన్న అమ్మాయిల్ని 98 మంది అమ్మాయిలు హస్బెండ్ లేకుండా ఉంటారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇట్ ఇస్ మై ఛాలెంజ్, నా ఛాలెంజ్ ఇది. ఏని రాజకీయ నాయకులను తీసుకోండి, సినిమా హీరోయిన్లను తీసుకోండి, యాంకర్లను తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన అమ్మాయిలను తీసుకోండి. వితౌట్ మేకప్ పద్మిని జాతి స్త్రీలు అందంగా ఉండే అమ్మాయిలు అయితే భర్త లేకుండా ఉంటాడు, లేకుంటే ఉన్నా భర్త పని చేయకుండా ఉంటాడు, లేకపోతే తన్నుకొని వస్తారు రోజంతా. సో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. సో ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపం. ఓకే.